సో గుడ్ మార్నింగ్ అండి. ఆ, మనం యాప్ గురించి నేర్చుకుంటున్నాం కదా. సో యాజ్ వి డిస్కస్ ఎస్ఏపి యాప్ అంటే ఆ, ఏంటి, ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటో చూద్దాం. ఓకే. సో ఇన్ లెగసీ సిస్టమ్ అంటే ఇన్ జనరల్ వితౌట్ ఎస్ఏపి ఎలా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ ప్రాసెస్లో డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ ఫంక్షన్ మాడ్యూల్స్ ఉంటాయి, అండ్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్ అన్ని ఇండివిజువల్గా వర్క్ చేస్తాయి. సో ఆ టీమ్స్ అన్ని ఇండివిజువల్గా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ వర్క్ ఏదైతే ఉంటుందో అది ఇండివిజువల్గా రన్ అవుతుంది. ఒకరికొకరు షేర్ చేసుకోవాలంటే త్రూ మెయిల్స్ కానీ, లేదంటే త్రూ ప్రింట్అవుట్స్ కానీ షేర్ చేసుకుంటూ ఉంటారు. అంటిల్ అన్లెస్ ఒక పర్సన్ది వర్క్ ఫినిష్ అయ్యేదాకా ఇంకో పర్సన్ వర్క్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు వితౌట్ ఎస్ఏపిలో. సో ఓకే. దీనివల్ల ఏమవుతుంది అంటే డేటా అనేది ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండదు, అండ్ ఇంటిగ్రేషన్ అనేది డిఫరెంట్ మాడ్యూల్స్ మధ్యలో ఉండదు. ఏం ప్రాసెస్ జరుగుతుంది అనేది ఒకరికొకరికి క్లారిటీ ఉండదు. ఓకే. ఇది సో మీరు దీన్ని చెప్పండి. ఇది ఆల్రెడీ చెప్పారు కదా. ఎస్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల ఒకరి ప్రాసెస్ ఒకరికి అర్థం కాక ఇష్యూస్ అనేవి రైజ్ అవుతాయి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే మనం ఈఆర్పి అనేది యూజ్ చేస్తాం. ఈఆర్పి మీన్స్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ త్రూ ఏమవుతుందంటే ఆల్ మాడ్యూల్స్ మధ్యలో ఇంటిగ్రేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి మాడ్యూల్ మధ్యలో కమ్యూనికేషన్ పార్ట్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అంటే సేల్స్ చేసే ఏదైతే సేల్స్ ఉందో అది ప్రొడక్షన్ యొక్క ప్రొడక్షన్ని బేస్ చేసుకొని ఎంత ప్రొడక్షన్ ఉందో అంతవరకే సేల్స్ చేస్తారు. ఫైనాన్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంత సేల్స్ చేస్తారో దానికి మాత్రమే బిల్లింగ్ చేస్తారు. సో ఇలా ప్రతిదీ కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఓకే. దీన్నే మనం టైట్ ఇంటిగ్రేషన్ అని కూడా అంటాం. ఓకే. సో ఈ ఈఆర్పి ఏం చేస్తుందంటే డిఫరెంట్ రిసోర్సెస్ ఆఫ్ ఆర్గనైజేషన్ మధ్యలో టైట్ ఇంటిగ్రేషన్ని బిల్డ్ చేస్తుంది. మేజర్గా ఎస్ఐపి అనేది డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ మీద లేదా టెక్నాలజీస్ మీద డిఫైన్ చేయొచ్చండి. మేజర్ వన్ ఎస్ఐపి, డాన్, జేడి ఎడ్వర్డ్స్, పీపుల్ సాఫ్ట్, ఒరాకిల్. ఇందులో ఎస్ఏపి అనేది మోస్ట్లీ యూజబుల్ అండ్ యూజింగ్గా ఉన్న టెక్నాలజీ. సో మనం నేర్చుకోపోయేది కూడా ఎస్ఏపి గురించే. సో ఈఆర్పి అనేది ఎందుకు, దాని పర్పస్ ఏంటి? ఈఆర్పి అనేది ఏంటి అంటే వెల్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ అండి. 9 out of 10 ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఇది ఇంప్లిమెంట్ అయ్యి ఉంది. దీనివల్ల ఏంటి అంటే కంపెనీస్ మధ్యలో డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. ఓకే. సో ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఏదైనా కరెక్షన్ ఉంటే అక్కడే కరెక్ట్ చేసి అండ్ మూమెంట్ చేయొచ్చు. అండ్ ప్రతిదీ డ్రిల్ డౌన్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటుంది. అంటే ఇన్ డెప్త్గా వెళ్ళి మనం దాన్ని కంప్లీట్ ట్రాన్సాక్షన్ని మానిటర్ చేయడానికి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఆర్గనైజేషన్లో మిస్టేక్స్ తక్కువై ఎఫిషియన్సీ పెరుగుతుంది, గ్రోత్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా బిజినెస్కి. అండ్ ప్రతి మాడ్యూల్ మీద ఆ, ప్రతి రిసోర్స్ పైన ఇక్కడ కంట్రోలింగ్ అనేది ఉంటుంది. దీని త్రూ మనం ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఈఆర్పి అనేది డిఫరెంట్ లాంగ్వేజెస్లో చేయబడుతుంది. ఏదైనా లాంగ్వేజ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. జర్మన్ ఇంగ్లీష్, యుఎస్ ఇంగ్లీష్, డిఫరెంట్ లాంగ్వేజెస్లో మల్టిపుల్ కరెన్సీస్ని కూడా హ్యాండిల్ చేస్తుంది. లైక్ యుఎస్ డాలర్స్, జర్మనీ ఏదైతే డాలర్స్ ఉందో అది, అరబ్ కరెన్సీస్ అండ్ ఇండియన్ కరెన్సీస్ ఏదైనా కానీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఆటోమేటిక్గా బ్యాంక్కి
ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మన ఆర్గనైజేషన్ యొక్క ట్యాక్సెస్ కానీ లేదా ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాంక్ కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ స్కోప్ ఆఫ్ వర్క్ అనేది ఫ్రీగా ఉంటుందండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ రిమోట్ లొకేషన్స్ అయినా చేసుకోవచ్చు ఈఆర్పి త్రూ. అండ్ మోర్ ఓవర్ ప్రతి దానికి ఇక్కడ అడ్రసబుల్ పాయింట్ ఉంటుంది. అండ్ ఆడిటర్స్కి ఒక కాన్ఫిడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈఆర్పి త్రూ మనం ఏదైనా ట్రాన్సాక్షన్ రన్ చేసామంటే దాని ప్రతిదీ ట్రాన్సాక్షన్ క్యాప్చర్ చేస్తుంది కాబట్టి ఆడిటర్స్కి క్లియర్ కట్గా ఉంటుంది. ఓకే, దీని త్రూ మనకు కెరియర్ కూడా గ్రోత్ ఉంటుంది. సో ఈఆర్పిలో మనం చూసినటువంటి మోస్ట్ యూజబుల్ ఫంక్షనల్ టెక్నాలజీ అండ్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఎస్ఏపి. సో నెవర్ కాల్ ఇట్ యాజ్ ఎ SAP. SAP is a blunder word which is not usable. Okay. Okay. SAP means systems, applications and products in data processing. ఇక్కడ డేటా ప్రాసెసింగ్ అంటున్నామండి. అంటే రా మెటీరియల్ దగ్గర నుంచి ఫైనల్ సేల్ ఆఫ్ ద ప్రోడక్ట్ వరకు ఉండేటువంటి ప్రాసెస్ని మనము డేటా ప్రాసెసింగ్ అంటాం. సో ఈ డేటా ప్రాసెసింగ్ ఏదైతే ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ అవుతుందో అది ప్రతిదీ కూడా ఎస్ఏపిలో మెయింటైన్ చేయొచ్చు. అండ్ ప్రతిదీ కూడా రిలేషన్ అనేది మెయింటైన్ చేయొచ్చు. సో ఎస్ఏపి ఏంటి అంటే టైట్ ఇంటిగ్రేషన్ అమాంగ్ ఆల్ మాడ్యూల్స్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, ప్రొడక్షన్, వేర్హౌస్ అండ్ హెచ్ఆర్ ఆల్సో ఎక్సెట్రా. ఇలా ప్రతిదీ ఇక్కడ ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకే, సో ఎస్ఏపి ప్రాజెక్ట్లో మేజర్గా ముగ్గురు కీ రోల్ ప్లే చేస్తారు. ఎవరెవరు అంటే ఫంక్షనల్ కన్సల్టెంట్స్, అబాప్ కన్సల్టెంట్ అండ్ బేసిస్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే ఎవరు అంటే బిజినెస్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకొని అనలైజ్ చేసి దానికి ఒక ఫైనాన్షియల్ సెట్టింగ్స్ చేసి అండ్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ప్రిపేర్ చేసే వాళ్ళని ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. అంటే వీళ్ళు ఎవరితో ఇంటరాక్ట్ అవుతారు? బిజినెస్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతారు అండ్ టెక్నికల్ పీపుల్తో కూడా ఇంటరాక్ట్ అవుతారు. వీళ్ళ జాబ్ ఏంటి అంటే బిజినెస్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకొని టెక్నికల్ పీపుల్కి ఇన్పుట్ ఇవ్వడం. ఇక్కడ ఫంక్షనల్ మాడ్యూల్స్ మనకి చాలా ఉన్నాయి. సో ఏంటి అంటే అవి మేజర్గా ఏ ఆర్గనైజేషన్ అయినా మనం తీసుకుంటే అమౌంట్ అనేది లేదా ఫైనాన్షియల్ థింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ప్రతి మాడ్యూల్ విల్ బి డిపెండెంట్ ఆన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో అండ్ ఇట్ షుడ్ బి కంట్రోలబుల్. అందుకే FICO అంటాం, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్ అంటాం. ఆ మాడ్యూల్ మీద ప్రతి మాడ్యూల్ డిపెండెంట్ అయి ఉంటుంది. ఓకే, సో మిగతా మాడ్యూల్స్ ఏంటి? క్వాలిటీ మేనేజ్మెంట్, ప్రొడక్షన్, ప్రాజెక్ట్ సిస్టమ్స్, ప్లాంట్ మెయింటెనెన్స్, ప్రోడక్ట్ ప్లానింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్. సో కరెంట్లీ ఇప్పుడు ఉన్నటువంటి మాడ్యూల్స్లో అసెట్ మేనేజ్మెంట్ అనేది లేదండి, దాన్ని వేర్ హౌస్ మేనేజ్మెంట్ అంటున్నాం. SDMMని కలిపి WDM చేసేసారు. ఓకే, సో ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి మనకి ఎస్ఏపిలో ఉన్నాయి. అండ్ అబాప్ కన్సల్టెంట్స్, ద వన్ అండ్ ఓన్లీ వన్ డెవలపర్స్ ఫర్ ద SAP టెక్నాలజీ ఈజ్ అబాప్. సో ఎస్ఏపిలో ఏదైనా ఆబ్జెక్ట్ యూజ్ చేసుకోవాలన్నా లేదా కొత్త ఆబ్జెక్ట్ డెవలప్ చేసుకోవాలన్నా అది అబాప్ కన్సల్టెంట్ త్రూనే అవుతుంది. ఓకే, సో ఎస్ఏపి ఇన్బిల్ట్గా ఉన్నటువంటి లాంగ్వేజ్ అబాప్ లాంగ్వేజ్. ఓకే, సో మనం దీని గురించే నేర్చుకోకూడదు, ఇన్ డెప్త్గా నెక్స్ట్ చూద్దాం. సో బేసిస్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఏంటి అంటే ప్రతి ఆర్గనైజేషన్లో సర్వర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ సర్వర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ పార్టే బేసిస్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ బేసిస్ అడ్మినిస్ట్రేషన్ 2 మాడ్యూల్స్గా డివైడ్ అవుతుందండి, బేసిస్ అండ్ సెక్యూరిటీ మాడ్యూల్స్. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే సర్వర్ యొక్క కాన్ఫిగరేషన్, దాంట్లో సాఫ్ట్వేర్స్ ఇన్స్టాలేషన్ అండ్ దానికి ఆథరైజేషన్స్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ కానీ అబాప్ కన్సల్టెంట్స్ కానీ ఆథరైజేషన్స్ ప్రొవైడ్ చేయాలి అంటే బేసిస్ అడ్మినిస్ట్రేషన్ నుంచే ప్రొవైడ్ చేయబడుతుంది. ఓకే, సో ఎస్ఏపి అనేది 3 టైర్డ్ ఆర్కిటెక్చర్ అండి. ఎలా ఉంటుంది ఆర్కిటెక్చర్ అంటే
ఇక్కడ మీరు చూసినట్టయితే 3 టైర్డ్ ఏంటి అంటే ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే మనం ఫ్రంట్ ఎండ్ ఏదైతే చూస్తున్నామో మానిటర్ మీద దాన్ని ప్రజెంటేషన్ లేయర్ అంటారు. దాన్ని మనం SAP GUI అంటాం, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. SAP GUI అంటే SAP గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్ అంటున్నాం. మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నారో ఆ ఇన్పుట్ని ప్రాసెస్ చేసి మీకు అవుట్పుట్ చూపించేదాన్ని అప్లికేషన్ లేయర్ అంటాం. ఇక్కడ అప్లికేషన్ లేయర్ మేజర్లీ రన్స్ విత్ SAP ABAP. ఓకే, సో SAP ABAP మీన్స్ అడ్వాన్స్డ్ బేసిక్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్. ఓకే, సో నెక్స్ట్ ఈ ఏదైతే మీరు GUI నుంచి డేటా పాస్ చేస్తున్నారో అది అబాప్ దగ్గరికి వచ్చి అబాప్ నుంచి డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ డేటాబేస్ అనేది ఏంటి అంటే ఫిజికల్ సర్వర్ లొకేషన్. సో ఇది మేబీ RDBMS అయి ఉండొచ్చు, హనా డేటాబేస్ అని కూడా ఉండొచ్చు, ఏదైనా. ఇంతకు ముందు RDBMS ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు సర్వర్ పర్ఫార్మెన్స్ కోసం హనా డేటాబేస్ యూజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ సో ప్రజెంటేషన్ లేయర్లో ఏముంటాయి, మనం యూజ్ చేసేటువంటి GUI అంటున్నాం. GUI అంటే అది వెబ్ బ్రౌజర్ అయి ఉండొచ్చు, మొబైల్ డివైస్ అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్లో నేను ఇందాక చెప్పినట్టు ప్రతిదీ మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నారో ప్రజెంటేషన్ లేయర్ నుంచి అది ప్రతిదీ కూడా ప్రాసెస్ చేయడానికి ఇక్కడ యూజ్ చేస్తున్నాం ABAP లాంగ్వేజ్. సో దాన్ని ఇక్కడ అప్లికేషన్ లేయర్ అంటున్నాం. మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నారో అది ప్రాసెస్ అవుతుందో దాన్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసేదాన్నే డేటాబేస్ లేయర్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ప్రజెంటేషన్ లేయర్ అప్లికేషన్ లేయర్ని ఇంకా క్లియర్గా చూసుకుంటే సర్వర్ అనేది ఒక లొకేషన్లో ఉంటుంది, అదొక నెట్వర్క్లో ఉంటుంది, దాన్ని వెబ్ సర్వర్ అని కూడా అంటాం. ఓకే, సో దానికి ఇంటర్నెట్ త్రూ మనం డేటాబేస్కి కమ్యూనికేట్ అవుతాం. ఓకే, సో మన PC నుంచి మనము ABAPకి కమ్యూనికేట్ అంటే అప్లికేషన్ సర్వర్కి కనెక్ట్ అయ్యి దాని నుంచి డేటాబేస్కి కనెక్ట్ అవ్వచ్చు. త్రూ వెబ్ సర్వీస్ అయినా కనెక్ట్ అవ్వచ్చు, లేదంటే త్రూ డైరెక్ట్ నెట్వర్క్ PC ల్యాప్టాప్స్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ కూడా ఎండ్ యూజర్స్ అంటాం. ఏదైతే ఇక్కడ PCs ఉన్నాయో వాటిని ఎండ్ యూజర్ అంటాం. ఈ బ్రౌజర్ని కూడా ఎండ్ యూజరే అంటాం. ఈ మిడిల్లో అప్లికేషన్ సర్వర్ ఏదైతే ఉందో దాన్ని మనం SAP ABAP అంటాం. సో ప్రతి డేటా స్టోరేజ్ని డేటాబేస్ అంటాం. సో SAP R3 ఆర్కిటెక్చర్ అంటున్నామండి. ఓకే, సో ప్రతి మాడ్యూల్ కూడా ఇక్కడ చూసినట్టయితే మీకు ఇంటిగ్రేటెడ్, ఒకదానికొకటి రిలేటబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనము ఇక్కడ నుంచి వస్తాం. ప్రాజెక్ట్ సిస్టమ్స్ అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ గురించి మనం ప్లాన్ చేసుకుంటున్నామో లేదా ప్రాజెక్ట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో అదంతా PS నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత దాని నుంచి వర్క్ ఫ్లో అవుతుంది. వర్క్ ఫ్లో ఎక్కడికి వస్తుందంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ HCM దగ్గరకు వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైతే ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నామో దానికి రిసోర్సెస్ని మ్యాప్ చేస్తున్నాం అనమాట, హ్యూమన్ రిసోర్స్ని మ్యాప్ చేస్తున్నాం. తర్వాత దానికి రిలేటెడ్ అసెట్స్ని పర్చేస్ చేస్తున్నాం. సో దాన్ని కంట్రోలబుల్ చేయడానికి ఫైనాన్స్ అకౌంటింగ్ అనేది ఒకటి బిల్డ్ చేస్తున్నాం. ఓకే, ఒకసారి ప్రొడక్షన్ ప్లాన్ చేసుకొని ఆ మెటీరియల్స్ని మేనేజ్ చేసుకొని దాన్ని సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి పాస్ చేస్తాం. సో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత క్వాలిటీ చెక్ చేస్తారు, ప్లాంట్ దాని మెయింటెనెన్స్ చూస్తారు. ఓకే, అండ్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ అయ్యాయో అవన్నీ వేర్ హౌస్ త్రూ మ్యాప్ చేసుకుంటాం. ఇక్కడ ప్రతి మాడ్యూల్ కూడా ఇంటిగ్రేషన్ అండి, ఒకదానికొకటి రిలేటబుల్గా ఉంటాయి. ఓకే, సో మనం ఏదైతే లాంగ్వేజ్ మనం నేర్చుకుందాం అనుకుంటున్నామో ABAP లాంగ్వేజ్ దాని గురించి చూద్దాం.
అబాప్ అనేది ఏంటి అంటే ఇక్కడ మీరు చూసేటువంటి జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవన్నీ కూడా థర్డ్ జనరేషన్ లాంగ్వేజెస్. అబాప్ అనేది ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ అండి. సో థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ కి ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈజీ టు అండర్స్టాండబుల్ అండ్ ఈజీ సింటాక్టికల్ వేలో ఉంటుంది అండ్ మేజర్లీ యూజ్డ్ బై మోస్ట్ ఆఫ్ ద కీవర్డ్స్ ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ అనేది. ఓకే, సో అబాప్ ఎక్కడ ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, సో అబాప్ అనేది ఎస్ఏపి డేటాబేస్ ఇన్సైడ్లోనే ఉంటుందండి. అంటే ఎస్ఏపి సర్వర్లోనే ఇన్బిల్ట్గా అబాప్ అనేది వస్తుంది. సో దానికంటూ ప్రత్యేకంగా మనం ఏమి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లేదంటే ఎక్స్టర్నల్ కంట్రోలర్స్, ఎక్స్టర్నల్ కంపైలర్స్ అలాంటివి ఏమి ఇక్కడ మనం ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో అబాప్ అనేది ఓకే, సో మీరు ఎక్కడైనా మిస్ అయ్యారా? ఇదే స్టార్టింగ్ ఎస్ఏపి అబాప్. ఓకే, సో అబాప్ అనేది ఏంటి అంటే ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ అండి. ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫర్ ఫ్రమ్ థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్. థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఏదైనా టూల్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మనం యూటిలైజ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ అబాప్కి ఏ టూల్ అవసరం లేదు. మనం ఎస్ఏపి సర్వర్ పర్చేస్ చేస్తే దాంతో పాటు డిఫాల్ట్గా మనకి అబాప్ అనేది వస్తుంది. సో అబాప్ వర్క్స్ ఇన్సైడ్ ద ఎస్ఏపి డేటాబేస్. ఓకే, దానికి ఎక్స్టర్నల్ కంపైలర్స్ కానీ, ఎక్స్టర్నల్ ఫైల్స్ కానీ, లేకపోతే ఎక్స్టర్నల్ టూల్స్ కానీ, వర్క్ బెంచ్ టూల్స్ ఏవైతే యూజ్ చేస్తామో లైక్ ఎక్లిప్స్, లేదంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇలాంటివి ఏమీ దీనికి అవసరం లేదండి. ఓకే, ఎస్ఏపిలోనే ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ జావా లాగా దీనికి కోడ్ కంపైలర్ అనేది టిపికల్ కాదు. ఎస్ఏపిలో కోడ్ కంపైలర్ కూడా ఈజీ అండ్ ఫైల్ జనరేటెడ్ కూడా ఈజీ. ఓకే, సో ఇక్కడ ఎస్ఏపి అబాప్ అనేది ఏంటి అంటే కంప్లీట్లీ డేటాబేస్ ఇండిపెండెన్సీ అండి. దాని బ్యాక్ ఎండ్ మీరు ఏదైతే డేటాబేస్ ఇందాక హనా డిబిఎస్ ఆర్డిబిఎంఎస్ అన్నామో అది కంప్లీట్గా ఇండిపెండెంట్. ఏ డేటాబేస్నైనా సపోర్ట్ చేస్తుంది ఎస్ఏపి, లైక్ ఒరాకిల్, మైఎస్క్యూఎల్, సైబేస్ ఎక్సెట్రా. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసినట్టయితే చూడండి, ఇక్కడ డేటాబేస్ అనేవి నేటివ్ ఎస్క్యూఎల్ 1, ఎస్క్యూఎల్ 2, ఎస్క్యూఎల్ 3 అని పెట్టుకున్నాం. ఇక్కడ ఏ డేటాబేస్ అయినా అయి ఉండొచ్చు. ప్రతిదీ ఎస్ఏపి అబాప్తో కంపాటబిలిటీ ఉంటుంది. ఓకే, సో మనం రాసే ప్రతిదీ ఏదైతే కమాండ్ ఉందో ఏ డేటాబేస్నైనా హిట్ చేయగల క్యాపబిలిటీ ఉంటుంది. సో సో అబాప్ ఇంజన్ అనేది మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే మనం రాసినటువంటి అబాప్ లాంగ్వేజ్లో రాసినటువంటి కమాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేటివ్ ఎస్క్యూఎల్ అంటే ఒరాకిల్ అయితే ఒరాకిల్లోకి కన్వర్ట్ చేస్తుంది, సైబేస్ అయితే సైబేస్కి కన్వర్ట్ చేస్తుంది, ఎస్క్యూఎల్ అయితే ఎస్క్యూఎల్కి కన్వర్ట్ చేస్తుంది, హనా అయితే హనాకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో మనం రాసేటువంటి ఎలా ఉంటాయంటే డేటా డిక్షనరీ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్ అండి, డిడిఐసి అంటే. సో వాటిని మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటాం. దాంట్లో ఏముంటుందంటే మేజర్లీ ఓపెన్ ఎస్క్యూఎల్ పార్ట్ ఉంటుంది. ఓకే, డేటా డిక్షనరీ ఇంటర్ఫేస్ కంట్రోల్స్ అండ్ ఓపెన్ ఎస్క్యూఎల్ ఉంటుంది. సో మనం రాసేటువంటి ప్రోగ్రామ్ డేటా డిక్షనరీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో ఎస్ఏపి అబాప్ ఆబ్జెక్ట్స్ కానీ ఎస్ఏపి ఆబ్జెక్ట్స్ కంప్లీట్ ఎస్ఏపి ఆబ్జెక్ట్స్ అన్ని ఫంక్షనల్ మాడ్యూల్సే కానీ బేసిసే కానీ లేదంటే అబాప్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా టూ మేజర్ పార్ట్స్గా డివైడ్ చేస్తామండి. ఇక్కడ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఎస్ఏపి తనంతట తానే రిలీజ్ చేసినటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే సర్వర్తో పాటు వస్తాయో వాటిని ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఇవి ఎవరు డెవలప్ చేశారు అంటే ఎస్ఏపినే డెవలప్ చేస్తుంది. ఈ ఎస్ఏపి డెవలప్ చేయడం ఏంటి అంటే ఎస్ఏపి అనేది ఒక కంపెనీ అండి, అది ఎస్ఏపి ల్యాబ్స్ అంటాము. వాళ్ళే ఎస్ఏపి సర్వర్ని మెయింటైన్ చేస్తారు. సో ఎస్ఏపి సర్వర్ యొక్క అప్డేట్స్ కానీ ఎలా అయితే మనం మొబైల్ యాప్స్ యూజ్ చేస్తామో ఎగ్జాంపుల్ వాట్సాప్ని అన్నిటినీ ఏదైతే ఫేస్బుక్ టీమ్ ఉందో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో
ప్రతి అప్డేట్స్ కూడా వాళ్ళే రిలీజ్ చేస్తారు. అలానే ఎస్ఏపికి కూడా ఎస్ఏపి ల్యాబ్స్ అనేది బ్యాక్ బోన్ అనమాట. సో వాళ్ళే డెవలప్ చేస్తారు, వాళ్ళే దానికి ఓనర్స్. అండ్ ఏవైతే ఆబ్జెక్ట్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారో వాటిని మనం ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. వాటిని మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు, బట్ వాటిని ఎడిట్ చేసే పర్మిషన్స్ అనేవి ఉండదు. వాటిని ఎడిట్ చేయాలంటే యాక్సిస్ కీ కావాలి, సో అది మనకి పర్మిషన్ ఉండదు అనమాట. సో ఎస్ఏపి ఆబ్జెక్ట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఎస్ఏపి సిస్టంలో? ఎస్ఏపి ఆబ్జెక్ట్స్ ప్రతిదీ కూడా ఏ నుంచి ఎక్స్ వరకు ఉంటాయండి. అంటే A001, X001, మారా, MATNR, ఇలా ప్రతిదీ స్టాండర్డ్ది ఏ నుంచి ఎక్స్ వరకు స్టార్టింగ్ లెటర్ అనేది దాంతో ఉంటుంది. ఓకే, సో ఎస్ఏపి ఆబ్జెక్ట్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మరి యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? అంటే మనం కొత్తగా క్రియేట్ చేసుకునే ఆబ్జెక్ట్స్. ఎస్ఏపిలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని యూటిలైజ్ చేసుకుంటూ మనం కొత్తగా ఏదైనా డెవలప్ చేసుకుంటే మన కోసం, మన ఆర్గనైజేషన్ కోసం, మన ఆర్గనైజేషన్ ఫంక్షనాలిటీ యొక్క రిక్వైర్మెంట్స్ కోసం మనం డెవలప్ చేసుకుంటే దాన్ని కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటాం. దాన్ని ఎవరు డెవలప్ చేస్తారు? అబాప్ కన్సల్టెంట్ డెవలప్ చేస్తారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని అబాప్ కన్సల్టెంట్ దాన్ని డెవలప్ చేస్తారు. సో వీటిని ఎవరు ఎడిట్ చేయగలరు, ఏం చేయగలరు అంటే అబాప్ కన్సల్టెంట్స్ మాత్రమే ఎడిట్ చేయగలరు. ఇవి మనం చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. దానికి యాక్సిస్ కీ అనేది అవసరం లేదనమాట. వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఎస్ఏపి అయితే ఏ నుంచి ఎక్స్ వరకు అని చెప్పాం. మరి వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇది వై స్టార్ కానీ జెడ్ స్టార్ కానీ ఉంటుంది. అంటే జెడ్తో కానీ వైతో కానీ స్టార్ట్ అవుతుంది. సో మనం క్రియేట్ చేయబోతున్న కొత్త ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మనం ఎలా రాయాలి అంటే జెడ్తో స్టార్టింగ్ లెటర్ షుడ్ బి జెడ్ అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, జెడ్ యాడ్, YEMPS. సో ఇలా మనము కొత్త ఆబ్జెక్ట్స్ అనేవి డెవలప్ చేస్తాం అనమాట. సో ఇక్కడ వరకు మీకు టాపిక్ క్లియర్గా ఉందండి? హలో, ఇక్కడ వరకు టాపిక్ క్లియర్గా ఉందా?